నువ్వు నన్ను పెంచి పెద్ద చేయటం కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావు. ఇప్పుడు కూడా నేను బాధపడుతున్నానంటే బుల్లెట్ గాయంతో కాదమ్మా. నువ్వు ఏడుస్తున్నావు చూడు, నీ కంట్లో కన్నీళ్లు చూసి నాకు బాధగా ఉంది. మరి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేయకుండా ఎలా ఉంటానమ్మా, ఎలా ఉంటాను అని గగన్ చెప్తూ ఉంటే అప్పుడే కేపీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. అమ్మ భూమి, నువ్వు చూసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని శారద పక్కకు వెళ్తుంది. శారద ఇప్పుడు వాడికి ఎలా ఉంది అని కేపీ అడగటంతో ఏం పర్వాలేదండి, కాసేపు రెస్ట్ తీసుకుంటే మొత్తం తగ్గిపోతుందని చెప్పారు. ఇప్పుడే కోలుకున్నాడు, నాతో మాట్లాడని కూడా మాట్లాడాడు అని శారద చెప్పడంతో ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను అక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నాను శారద అని కేపీ అంటాడు. ఏం పర్వాలేదండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని శారద చెప్తుంది. భూమి తదేకంగా గగన్ని చూస్తూ ఉంటుంది. భూమి గారు అని గగన్ పిలవటంతో మీరు మా బావే కదా, నిజం చెప్పండి, మీరు మా బావే కదా అని భూమి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో ఏంటి భూమి గారు, నేను ఆకాష్ని అని గగన్ చెప్తుంటే లేదు మీరు మా బావే. ఇప్పుడు నేను సీరియస్గా అడుగుతున్నాను, జోకులు వేసే సమయం కాదు, నిజం చెప్పండి, మీరు మా బావే కదా అని భూమి అంటే బయట ఎవరైనా ఉంటే నేను గగన్ని, లేకుంటే ఆకాష్ని భూమి గారు, మీరు కూడా అంతలా నమ్మేశారంటే నా యాక్టింగ్ సూపర్ కదా, రే ఆకాష్ని యాక్టింగ్ సూపర్ రా అని గగన్ తనకు తానే చెప్పుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. లేదు మీరు మా గగన్ బావే, నిజం చెప్పండి, ఇప్పుడు మిమ్మల్ని ఇలా గుండెలకి హత్తుకొని నాకు బాగా ఏడవాలని ఉంది, నేను సీరియస్గా అడుగుతున్నాను, నిజం చెప్తారా లేదా, మీరు మా గగన్ బావే. ఒకటి కాదు రెండు కాదు, చాలా విషయాల్లో గమనించాను, ఇక్కడే కదా మీ మెల్లో తాళి కట్టింది అని అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. అంతేకాదు ప్రాణాలు కాపాడాలని అందరూ అనుకుంటూ ఉంటారు, ప్రయత్నిస్తారు కూడాను, కానీ ప్రాణానికి ప్రాణం అడ్డు వేసేది కేవలం రక్త సంబంధం మాత్రమే. అంతేకాదు ఇందాక అత్తయ్యతో మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను గమనించాను, మీరు నా బావే అని నాకు అర్థమైపోయింది. ప్లీజ్ బావా, నువ్వు చనిపోలేదు కదా, నా కోసం తిరిగి వచ్చావు కదా, చెప్పు బావా, ఒప్పుకో బావా, నువ్వు మా గగన్ బావే అని ఒప్పుకో బావా అని భూమి దండం పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ బావా, ఒప్పుకో బావా అని భూమి ఏడుస్తూ ఉంటే భూమి గారు ప్లీజ్ ఎందుకలా ఏడుస్తున్నారు, ఇది హాస్పిటల్, నేను గగన్ని కాదు ఆకాష్ని, ప్లీజ్ స్టాప్ ఇట్ భూమి గారు, ముందు ఆ ఏడు ఆపండి, నేను చూడలేకపోతున్నాను. చూడండి నేను నిజంగానే గగన్లా నటిస్తున్నాను, మీరే కదా నన్ను గగన్లా నటించమని చెప్పింది, మీరు ఆ బుక్ ఇచ్చి మరీ నటించమని చెప్పే లోపల నేను బాగా నటిస్తుంటే బాగా నటిస్తున్నావని మీరు నన్ను మెచ్చుకోకుండా గగన్ అని ఒప్పుకోమని ఇలా మాట్లాడుతున్నారేంటి, నేను అమ్మ దగ్గర అలా నటించకపోతే ఆకాష్ అని తెలిసిపోతుంది కదా, అందుకే అలా నటించాల్సి వచ్చింది. ఇప్పుడు నేను చాలా బాగా నటిస్తున్నాను భూమి గారు, ఇక అమ్మకి అడ్డు వెళ్ళి నేను చిన్న బుల్లెట్ తగిలించుకున్నాను అంతే, అయినా కూడా నేను కావాలని బుల్లెట్కి అడ్డు వెళ్ళలేదు, ఆ రౌడీ వెధు ఉన్నాడే నన్ను తోసేశాడు, అందుకే నేను అమ్మకి అడ్డుగా వెళ్ళి ఈ బుల్లెట్ తగిలించుకోవాల్సి వచ్చింది. ఎంత కొడుకైనా సరే కావాలని బుల్లెట్కి అడ్డుగా ఎవడు వెళ్తారు భూమి గారు, నో వే, ఏ కొడుకు కూడా అలా అడ్డుగా వెళ్ళడు, నన్ను ఆ రౌడీ వేద్వా తోసేయటం వల్లే నేను బుల్లెట్ తగిలించుకున్నాను, ఇంతే, మీరు ఇదే నమ్మాలి అని గగన్ చెప్తాడు. లేదు మీరు మా బావునే అని భూమి ఏడుస్తూ ఉంటే కమాన్ భూమి గారు, మీరే కదా కొడైకెనాల్ వచ్చి నన్ను ఆకాష్ అయితే గగన్లా నటించమని తీసుకొచ్చారు, షిట్ ఏంటి భూమి గారు, నేను ఆకాష్నే అని ఇంకా గగన్ ఏమార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లేదు మీరు మా గగన్ బావే అని నేను ఇప్పుడే తేల్చేస్తాను, ముందు ఆ టీషర్ట్ తీయండి అని భూమి అంటే అసలు నేను గగన్ అని తేల్టానికి నా బనియన్ తీయటానికి సంబంధం ఏంటి భూమి గారు అని గగన్ అంటాడు. లేదు మా బావ వీపు మీద పుట్టుమచ్చ ఉంది, నేను ఇప్పుడే చూపిస్తాను, ముందు తీయండి అని భూమి అంటుంది. ఏంటి వీపు మీద పుట్టుమచ్చనా అని గగన్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అవునంటూ భూమి ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటుంది. ఒకసారి భూమి గగన్ తల తొడుస్తూ ఉంటుంది. బావా నీ వీపు మీద పుట్టుమచ్చ ఉంది తెలుసా అని భూమి అడగటంతో నా వీపు మీద ఉన్న పుట్టుమచ్చ నాకు తెలియకుండా ఎలా ఉంటుంది భూమి అని గగన్ అంటాడు. బావా ఈ పుట్టుమచ్చ ఎంత బాగుందో అని భూమి అంటే పుట్టుమచ్చ బాగుండడం ఏంటి అని గగన్ అంటాడు. అంత పెద్ద ఆకాశంలో చంద్రుడు ఎంత బాగుంటాడో నీ విశాలమైన వీపు మీద పుట్టుమచ్చ అంత బాగుంది, అందంగా ఉంది బావా. అంతేకాకుండా పుట్టుమచ్చ ఉంటే చాలా అదృష్టం అంట బావా, 64 కళల్లో ఏదో ఒక కళలో సెట్ అయిపోతారంట, రాజయోగం కూడా ఉంటుందంట బావా అని భూమి చెప్తుంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి నాకు పట్టిన రాజయోగం కాదు, మా అమ్మ పడిన కష్టం, నేను అందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, అంతేకాదు ఇంకా అదృష్టం అంటావా, నా అదృష్టానివి నువ్వే నంటూ భూమిని దగ్గరికి లాక్కొని ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. ఆ సంఘటన భూమి వివరిస్తూ ఉంటుంది.
పెద్ద పుట్టుమచ్చ మా బావ వీపు మీద ఉంది. ఇప్పుడే నేను చూసి తేల్చేస్తాను అని భూమి అంటే, అయ్యో భూమి గారు, నాకు షోల్డర్కి బుల్లెట్ తగిలి చెయ్యి కదిలించలేని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు మీరెలా చూస్తారు అని గగన్ అంటే, లేదు మిమ్మల్ని కదిలించకుండా నేను చూస్తాను కదా అని కత్తెర తీసుకొని టీషర్టుని చించి పడేస్తుంది. అయితే అక్కడ పుట్టుమచ్చ ఉండదు. భూమి గారు, మీకు ఇప్పటికైనా అర్థమైందా? నేను మీ బావ గగన్ని కాదు, పుట్టుమచ్చ లేదు చూశారు కదా అని గగన్ అంటే, ఇక భూమి గుండెలు పగిలి ఏడుకుంటుంది. భూమి గారు ప్లీజ్ అలా ఏడవకండి, మీరు ఏడిస్తే నేను చూడలేను అని గగన్ చెప్తుంటే, ఎందుకు చూడలేరు? నేను మీ భూమిని కాదు, మీరు నా గగన్ కాదు కదా, ఎందుకు చూడలేరు? మీ మాటల్ని చూసి ఆ దేవుడు నాకు అన్యాయం అనుకున్నాను, కానీ మీరు మా బావ కాదు, మా గగన్ బావ కాదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని భూమి గుండెలు పగిలేలా ఏడుస్తూ వెళ్తుంది. భూమి వెళ్ళగానే గగన్ తను వేసుకున్న టీషర్టుని లాగిపడేసి వాష్రూమ్లోకి వెళ్తాడు. ఇక అద్దంలో చూసుకుంటూ కళ్ళకు పెట్టిన లెన్స్ని తీసేస్తాడు. ముఖం కడుక్కొని, కరెక్టే నీ మనసు చెప్పింది నిజమే, నేనే నీ బావని అని గగన్ ఏడుస్తూ వీపు మీద అతికించుకున్న చర్మం లాంటి స్కిన్ని లాగి పడేస్తాడు. ఇదిగో నువ్వు చెప్పిన వీపు మీద పుట్టుమచ్చ, కానీ ఈ నిజాన్ని నీకు చెప్పలేకపోతున్నాను. నా కళ్ళ ముందు నువ్వు ఏడుస్తుంటే నా ప్రాణం పోతుంది భూమి అని గగన్ కూడా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. నువ్వు గగన్లా నటించమంటే నీ ముందు నేను ఆకాష్లా నటిస్తున్నాను, నువ్వు అందరి ముందు నటించమంటే నేను నీ ముందు ఆకాష్లా నటిస్తూ అందరి ముందు గగన్లా నటిస్తున్నాను. నువ్వు వచ్చి అడిగిన ప్రతిసారి నువ్వే మా బావ, నువ్వే మా బావ చెప్పు అని అడుగుతుంటే, అవును నేనే మీ బావని అని అరిచి చెప్పాలనిపిస్తోంది, కానీ చెప్పలేకపోతున్నాను భూమి, నేను చాలా బాధపడుతున్నాను, నన్ను క్షమించు భూమి, క్షమించు అని గగన్ చేతితో అద్దాన్ని ముక్కలు ముక్కలు చేసి పగలగొట్టేస్తాడు. ఇంతకాలం ఈ పుట్టుమచ్చని దాస్తూ వస్తున్నాను, కానీ ఎంతకాలమని దాస్తాను, ఎప్పుడో ఒకసారి దొరికిపోతాను, అందుకే ఈ పుట్టుమచ్చని లేకుండా చేస్తాను అని ఒక చిన్న కత్తి తీసుకొని మళ్ళీ వాష్రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. అయితే అప్పుడే గగన్కి సుధాచంద్ర దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఎలా ఉన్నావు గగన్ అని సుధాచంద్ర అడగడంతో, మేడం నేను భూమిని మోసం చేయలేకపోతున్నాను మేడం, నా వల్ల కావటం లేదు మేడం, అర్జెంటుగా మిమ్మల్ని కలిసి మాట్లాడాలి మేడం అని గగన్ ఏడుస్తూ ఉంటాడు. నువ్వు కంగారు పడుకు గగన్, నేను హైదరాబాద్లో నా గెస్ట్ హౌస్లో ఉన్నాను, నువ్వు వెంటనే వచ్చి నన్ను కలవచ్చు అని ఆవిడ చెప్పడంతో ఇప్పుడే వస్తున్నానంటూ గగన్ బయలుదేరి వెళ్తాడు. తర్వాత శారద గగన్ గగన్ అని ఆ గదిలోకి వచ్చి మొత్తం వెతుకుతూ ఉంటుంది. సిస్టర్ మా గగన్ కనిపించట్లేదు, ఏమైపోయాడు అని శారద అడగటంతో, ఇక్కడే ఉండాలి కదమ్మా, మీరు మీ కోడలు చూసుకుంటున్నారని మేము కూడా పెద్దగా గమనించుకోలేదు, అయినా కూడా మీకు చెప్పకుండా మీ అబ్బాయి ఎక్కడికి వెళ్తారు, ఇక్కడే ఎక్కడో ఉంటారని సిస్టర్ చెప్తుంది. భూమి కూడా కనిపించట్లేదేంటి, ఇద్దరు కలిసే వెళ్ళారా అని భూమి అని వెతుకుతుంటే భూమి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి, నువ్వు ఇక్కడున్నావా, గగన్ కనిపించట్లేదు, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆయన చేసిన పనికి నేనే ఆశ్చర్యపోయాను, ఒక్కసారి నేను ఎంత అదృష్టవంతురాలను అనుకున్నాను, మీ ప్రాణానికి తన ప్రాణం అడ్డు పెట్టేసరికి నేను నిజమే అనుకున్నాను, కానీ నేను అదృష్టవంతురాలని కాదు అని భూమి ఏడుస్తూ మాట్లాడుతూ ఉండటంతో శారదకి అర్థం కాక షాకింగ్గా వింటూ ఉంటుంది.